హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈ సమ్మర్లో మనకు దొరికే మ్యాంగోస్తో ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా మనము మ్యాంగో ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో సాఫ్ట్గా, క్రీమీ టెక్స్చర్తో ఉన్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలన్నీ మనకు నార్మల్గా ఇంట్లో దొరికే పదార్థాలే. వీటితో ఎంతో హెల్తీగా, సింపుల్గా మనము ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సరే, మరి దీని తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం 2 మ్యాంగోస్ను శుభ్రంగా కడిగి వాటిని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని వాటిని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మ్యాంగోస్ తోలును మనము వాడుకోకూడదు. ఓన్లీ మ్యాంగో పల్పును మాత్రమే మనము ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం వాడుకోవాలి. ఇక్కడ మ్యాంగోస్ను ఇలా భాగాలుగా కట్ చేసుకొని వాటిని స్పూన్తో కానీ లేదా ఎలాంటి కత్తితో అయినా కానీ లోపల ఉండే పల్పునంతా తీసుకొని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్పూన్తో అంటే మొత్తం పల్ప్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే మనం కట్ చేసి పెట్టుకునేటువంటి అన్ని మ్యాంగోస్లో నుంచి పల్పును తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ను చేతితో బాగా గుజ్జుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని వాటిని బాగా మరగగాచుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లోకి మనము ఒక 15 నుంచి 20 వరకు ముంతమామిడి పప్పులను యాడ్ చేసుకోవాలి. ఈ ముంతమామిడి పప్పులను యాడ్ చేసుకోవడం వల్ల పాల టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము పల్ప్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో పల్పును అంతా యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగోను, ఈ ముంతమామిడి పప్పులను బాగా పాలలో మరగనివ్వాలి. పాలు మరగగాగిన తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. మ్యాంగో స్వీట్నెస్ బాగా ఉండేటికైతే 1/4 కప్పు షుగర్ సరిపోతుంది. ఒకవేళ స్వీట్నెస్ సరిగా లేకపోతే ఇంకొంచెం షుగర్ను యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా మరగగాగినప్పుడు వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను బాగా చల్లారనివ్వాలి. ఈ పాలు చల్లారడానికి 1 గంట టైం పడుతుంది. పాలు బాగా చల్లారాలి. మొత్తం పాలు చల్లారేంత వరకు పాలను మనం ఏమీ చేయకూడదు. పాలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మన పేస్ట్ను మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిపైకి గార్నిష్ కోసం ముంతమామిడి పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను మనం యాడ్ చేసుకోవాలి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ప్రాసెస్ను స్కిప్ చేయవచ్చు. తర్వాత దీనిని లిడ్ క్లోజ్ చేసి ఒక 7 నుంచి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. 8 అవర్స్ తర్వాత చూస్తే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కూపర్తో ఐస్ క్రీమ్ను మనము కావలసినంతగా తీసుకోవచ్చు. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది ఎంతో సాఫ్ట్గా, ఈజీగా వచ్చేస్తుంది. స్కూపర్తో మనకు కావలసినంతగా ఐస్ క్రీమ్ను మనం తీసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్తీగా, ఈజీగా ఇంట్లోనే ఇటువంటి టేస్టీ ఐస్ క్రీమ్ తయారు చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దీనిపైకి మనకు కావాల్సినంత నట్స్తో, టాపింగ్స్తో మనము గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. మ్యాంగోస్ను డిఫరెంట్గా ఇలా ఐస్ క్రీమ్ రూపంలో తయారు చేసి పెడితే పిల్లలను చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.